హాయ్ అండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంతా ఇవాళ టేస్టీగా మిల్లెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ దోశ తినడం వల్ల చాలా మంచిది కదండి. ముందుగా అయితే నేను రాగులు, జొన్నలు, కొర్రలు, మీ దగ్గర పెసలు ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెసరబ్యాళ్ళు యాడ్ చేశాను. అలాగే శనగబ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూను, అలాగే ఉద్దిబ్యాళ్ళు, ఇలా అన్ని చిరుధాన్యాలు వేసుకొని ఒక 8 అవర్స్ దాకా బాగా నానబెట్టుకుందాం. అలా నానబెట్టుకున్న తర్వాత పిండిని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. అలా పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను, మీ దగ్గర అటుకులు ఉన్నా వేసుకోండి, ఇలా బొరుగులున్నా అవన్నీ బొరుగులు బాగా తడిపి మిక్సీ జార్లోకి వేసి అది కూడా పేస్ట్లా బాగా మిక్సీ పట్టుకొని అందులోకి వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. నైట్ అంతా బాగా పిండి పులిసిన తర్వాత మార్నింగ్ బాగా పిండి ఇలా బాగా పొంగిందండి. ఇది దోశ వేసుకున్నాము. బాగా ఎర్రగా చాలా బాగా టేస్టీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసి లైక్